అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా పండగ దినం. మన రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సభ జరుగుతుంది. నేను రైతు బిడ్డగా, మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, ఒక ఆంధ్రుడిగా ఈరోజు ఒక రైతు బిడ్డగా నేను ఈరోజు రైతులు త్యాగాలకి ప్రతీకగా, స్ఫూర్తిగా ఈరోజు అమ్మవారిని ఆశీర్వాదం తీసుకొని సైకిల్ యాత్రతో సభాస్థలానికి వెళ్లి సభలో పాల్గొవాలని నిర్ణయించుకోవడం జరిగింది. రైతులు కష్టం, రైతులు త్యాగం, రైతులు మొన్న గత 5 సంవత్సరాలుగా పడే యాతన మనమంతా చూసాం. వారు పోరాటం ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిచ్చిన స్ఫూర్తితో ఈరోజు రైతులందరూ ఉద్యమం చేసి ఈరోజు అమరావతి నిర్మాణం జరగాలి, మన తెలుగువాడు ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని మనం దేశ విదేశాల్లో పెంపొందించాలన్న ఒక ఆలోచనతో వారు చేస్తున్న పోరాటానికి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వారి సహాయ సహకారాలతో అమరావతి బ్రహ్మాండం అమరావతి తయారవుతుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 అమరావతిగా, రాజధానిగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు సంకల్పించుకున్నారు. దానికి మద్దతుగా, దానికి గౌరవంగా ఈరోజు ఉత్తరాంధ్ర బిడ్డగా నేను ఈరోజు సంఘీభాగంగా వస్తున్నాను. అదే సమయంలో గతంలో ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ గాని ఎన్డీఏ కూటమి అందరూ కూడా అమరావతి ఇక్కడే మేము రాజధాని నిర్మిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం, అదే మాటతో 5 కోట్ల ఆంధ్రులు సంఘీభావం చెప్పి, మద్దతు తెలిపి, ప్రజా ఆమోదం తెలిపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందుకే అన్ని ప్రాంతాలు కూడా, ఇటు ఉత్తరాంధ్ర గాని, ఇటు రాయలసీమ ప్రజానీకం కూడా ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి అమరావతి నిర్మాణం చేయండి, మేము వెనక ఉంటామని ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపారు. దాని కృతజ్ఞతగా ఈరోజు నేను ఈ సైకిల్ యాత్ర చేసి ఈరోజు సభాస్థలానికి వెళ్తున్నాను. ఈరోజు దేశంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వపడే రోజు ఇది. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు పునఃప్రారంభ పనులు జరుగుతున్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారు రావడం, ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ మేరకు వారు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం మనందరికీ ఒక శుభదినం. అలాగే మన ఆంధ్రుడి తరపున ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా మేము కూడా దీన్ని ఆస్వాదిస్తున్నాం, గౌరవిస్తున్నాం. అలాగే రేపు అమరావతి చట్టబద్దం అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా అది తీరుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళలో మనం ఉమ్మడి రాష్ట్రంలో మనం ఉన్నాం కనుక చేయలేకపోయాం. ఖచ్చితంగా ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా చట్టబద్దం అవుతుంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మేమందరం కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎన్డీఏ కూటమి ఎంపీలందరం కూడా దీని వెనక ఉండి కృషి చేస్తామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ, ఈరోజు 33,000 ఎకరాల రైతులు ఇచ్చిన భూమి ఇచ్చే రైతులందరూ కూడా ఈ సందర్భం వారికి పాదాబంధనం చేసుకుంటూ, దేశంలో, ప్రపంచంలో ఒక మంచి అమరావతిని మనం తీర్చిదిద్దుకుంటున్నాం. ఈరోజు మనకు ఒక చరిత్రలో ఒక లిఖితపూర్వకమైన రోజు ఈ రోజును స్మరించుకుంటూ మనం అందరం కూడా ముందుకెళ్లాలని మీ ద్వారా తెలుగు ప్రజలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిందీ కూడా మాట్లాడతారు కదా? తెలుగేనా? ఓకే ఓకే అంతే, ఎక్కడ తెలుగే అంతే. కొంచెం గట్టిగా వేస్తాను.
మీరు అనుకోండి సార్. ఒక్క నిమిషం చేస్తుంది. ఒక్క నిమిషం ఫోన్ చేస్తుంది. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం అన్నా వెనక్కి పదండి. లోగో తీయండి. ఎక్కడి సార్? ఎక్కడి లోగో తీయండి ఒకసారి. వెనకరండి ఒకసారి. తప్పకుండా మీరు కొంచెం వెనకరండి. మీరు కొంచెం వెనకరండి. రండి సార్, రండి. మీరు వెనకరండి. మీరు చెప్పండి. ఉండు అట్లా ఉండు. స్లోగా ఉంది. రండి సార్. ఉంది. వస్తారు. మన వాళ్ళు వస్తున్నారు. స్లోగా పోనీ. జాగ్రత్త. ఏం దూకుతుంది బండి? పని ఏం బండి ఊగిపోతుంది? పంచి పడితే గాలి తప్పకుండా బండి ఊగుతుంది. जन्नती हो जहन्नमी हो। స్లో ఉంది కొంచెం. సైడ్ కాపీ వెళ్ళిపోతారండి. సైడ్ కాపీ మొన్నాని ఒక సైడ్ కాపీ చాలే. సైడ్ కాపీ వద్దు చాలే. మళ్ళీ చాలే. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చాలే అని చాలు ఆపి వెళ్ళిపోతా. వస్తలే. సైడ్కి ఆపిచ్చు చాలు. ఆ ట్యాప్ వెళ్ళిపోతా.